హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని వేవ్స్. ఈ రోజు అయితే కనుక ఎక్సెల్ సైజ్ జ్యోతి కాటన్ నైటీస్ అయితే మా ఓన్ స్టిచింగ్ నైటీస్ అయితే చూపిస్తాండి. ఇవేమో బాతిక్ ప్రింట్ అండి, మేము కుట్టించినవే. ఎక్సెల్ కొన్ని ఎక్కువ క్లోజ్ నెక్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రంట్ ఓపెన్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఎం సైజ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా ఎం సైజ్లో కావాల్సిన వాళ్ళు ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి. నిన్నటి వీడియోలో అప్లోడ్ చేశాను. ఇది వచ్చి వన్ సైడ్ 25 వస్తుందండి. ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటుగా ఉండొచ్చు, అంటే అరౌండ్ 50 వస్తుంది. హ్యాండ్ పొడవు వచ్చి 7.5 అట్లా వస్తుంది. 7 to 7.5, ఒక పావించ్ అటు ఇటుగా ఉండొచ్చు. ఇది స్టిచ్చింగ్ చేసే వాళ్ళని బట్టి ఒక పావించ్ హాఫ్ ఇంచ్ అటు ఇటు లూజులు కానీ హైట్లు కానీ అటు ఉండొచ్చు అండి. హ్యాండ్ లూజ్ వచ్చి 8 వస్తుంది. హ్యాండ్ దగ్గర అయితే ఖర్చు ఉంటుంది. మీకు ఒకవేళ హ్యాండ్ ఒక్కటే లూజ్ కావాలి అనుకుంటే. మోడల్ వచ్చి బాడీ జాయింట్ అండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. ఎలైన్ మోడల్ అయితే కాదు. హైట్ అయితే 56. వచ్చి ప్యూర్ జ్యోతి కాటన్ అండి. మీకు ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒకటి వాడి చూసి తర్వాత అయితే ఆర్డర్ పెట్టుకోండి. ప్రైస్ వచ్చి 410 అండి. ఇప్పుడు చెప్పిన మెజర్మెంట్సే ఉంటాయి. అలాగే ఇలా లోపల కొద్దిగా ఈ నెక్ వరకు లైనింగ్ అంటే మొత్తం అనుకుంటున్నారు, ఓన్లీ నెక్ ప్యాటర్న్ వరకు లైనింగ్ లాగా వేసి స్టిచ్ చేస్తామండి. కాస్ట్ వచ్చి 410 అండి. సిఓడి ఆప్షన్ లేదు, అలాగే హోల్సేల్ కూడా లేదు. ఇవి ఫోన్లోకి రియల్గా కూడా కొద్ది కలర్ అయితే చేంజ్ ఉంటుంది. నార్మల్గా స్మాల్ టు జంబో సైజ్ నైటీస్ వరకు కూడా ఉంటాయండి మన దగ్గర. ఇందాక బాతిక్ ప్రింట్ అని చెప్పాను కదా స్టార్టింగ్లో, బాతిక్ అయితే 390 రూపీస్ అలా పడుతుంది. కొంతమంది జ్యోతి కాటన్లో ఎక్సెల్ సైజు బయట 350కే వస్తున్నాయి, 320కే వస్తున్నాయి అని అంటున్నారు కదండి. మీరు ట్యాగ్ మీద ఉన్న ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అని కాకుండా ఒకసారి మెజర్మెంట్స్ చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది డబల్ ఎక్సెల్ అని వస్తున్నారు కానీ ఎక్సెల్ సరిపోతుంది, ఎక్సెల్ అని వచ్చిన వాళ్ళకి ఎం సరిపోతుంది మన దగ్గర. అట్లా హైట్ కానీ అవి మన దగ్గర కూడా జ్యోతి కాటన్లో 350 రూపీస్లో ఉన్నాయండి. కావాలి అంటే మెసేజ్ చేయండి, అవి కూడా పెడతాను. కానీ వీటికి మెజర్మెంట్స్ అయితే డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు జ్యోతి కాటన్లో రెడీమేడ్లో డబల్ ఎక్సెల్లో కింద విడ్త్ నార్మల్గా పెరగదండి, సేమ్ ఇంతే ఉంటుంది. ఇంకొక 1 ఇంచ్ ఇంతకంటే తక్కువే కూడా ఉండొచ్చు. విడ్త్ చెప్తున్నా, అంటే కింద కాళ్ళ దగ్గర సీట్ దగ్గర ఆ విడ్త్ చెప్తున్నాను. ఇదేమో డబల్ ఎక్సెల్లో మన దగ్గర విడ్త్ పెరిగిద్ది, సైజ్ పెరిగే కొద్దీ విడ్త్ పెరిగిద్ది, కానీ హైట్ పెరగదన్నమాట. అంటే మీరు రేట్లు కంపేర్ చేస్తున్నారని నార్మల్గా చెప్తున్నా. 280 నుంచి కూడా ఉంటాయండి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు మీరు ఈ రేట్లో 280, 350 అండి. 280లో ఉన్నాయి, నెక్స్ట్ 350లో ఉన్నాయి, 370లో ఉన్నాయి, 420. ఇంకా అట్లా కంటిన్యూగా ప్రైజెస్ పెరిగే కొద్ది క్వాలిటీ అండ్ మెజర్మెంట్స్ కూడా మారుతూ ఉంటుంది. కొంతమంది వాట్సాప్లో ఫ్రీ సైజ్ ఫొటోస్ పెట్టండి అమ్మా అని అన్నారు. అంటే మీరు లేకపోతేనేమో హైట్ ఇంత ఉంటాను 5'6", నాకు ఏ నైటీస్ సరిపోతాయి అని అడుగుతున్నారు. మేము హైట్ కూడా అంటే రెడీమేడ్లో అయితే మీకు కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్లేదు, మీరు రీస్టిచ్ చేయించుకుంటారు కాబట్టి ఓకే. ఇవి మేము కుట్టించేవైతే కనుక మీరు మళ్ళీ రీస్టిచ్చింగ్ చేయించుకోకుండా ఉండాలనే మేము డబల్ స్టిచ్చింగ్ చేసి కుట్టిస్తున్నాము. కొంతమంది హైట్ కాకుండా మీరు వాడే నైటీ మెజర్ చేసి నాకు మెసేజ్ చేస్తే మీకు ఫోల్డ్ చేసి కుట్టివ్వటము అట్లా చేస్తాము. ప్లస్ ఇంకొంతమంది కరెక్ట్గా ఎంత షింకుద్దో మీరే చూసి స్టిచ్చింగ్ చేసేయండి అంటున్నారు. అలా కరెక్ట్గా ఎంత షింకుద్దో అనేది కూడా కరెక్ట్గా చెప్పలేమండి. కాకపోతే ప్యూర్ కాటన్ కంపల్సరీ షింకుద్ది. కాటన్ అంటే కంపల్సరీ షింకితేనే అది ప్యూర్ కాటన్ అండి, లేకపోతే సిల్క్ మిక్స్డ్ ఉంటుంది. ఇది నాకు చెప్పే కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఏంటంటే కొంతమంది షింకట్లేదు అంటారు, కొంతమంది ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అంటారు, కొంతమంది ఒక 5-6 ఇంచెస్ అంటారు. అంటే అది అంటే అంత షింకుద్దని కొద్దిగా హైట్ ఎక్కువ పెట్టివ్వండి అని అంటారు, మేము ఓన్గా స్టిచ్చింగ్ చేపించేవి కాబట్టి. అట్లా మీకు ఒకవేళ ఇంతకంటే ఎక్కువ హైట్ కావాలి అని అంటేనేమో 60 లెంత్ నైటీస్ కూడా ఉంటాయండి. అంటే సన్నగా ఉండి హైట్ ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళు డబల్ ఎక్సెల్ సైజ్ నైటీలు తీసుకోవాల్సి వస్తుంది కదా రెడీమేడ్లో. అలా కాకుండా
మన దగ్గర ఎక్సెల్ లూజ్ పెట్టి 60 లెంత్ పెట్టి కుట్టిస్తాము. లేదు ఇంతకంటే కూడా లూజ్ తక్కువ కావాలి 23, 22, 20 బాగా సన్నగా ఉండి హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్యాబ్రిక్ పిక్స్ పెడతాము. అవి సెలెక్ట్ చేసుకున్నా కూడా మేము చెస్ట్ లూజ్ మీరు చెప్తే దాన్ని బట్టి కుట్టిస్తాము. అంటే సుమారుగా 1 ఇంచ్ కంపల్సరీ అయితే షింకుద్దండి నాకు తెలిసి మేము వాడే నైటీలు. అక్కడక్కడ కొంతమంది కస్టమర్స్ అయితే అట్లా చెప్తారు, అందుకని ఎంత షింకుద్ది అనేది కరెక్ట్గా ఐడియా లేదని మీకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా క్లోజ్డ్ నెక్సేనండి, ఫ్రంట్ ఓపెన్ అయితే లేదు. ఎక్కువ క్లోజ్డ్ నెక్సే ఎక్కువ సేల్ అవుతాయి మాకు. అలాగే జిప్ నైటీస్ ఫీడింగ్ వాళ్ళు అప్పటికప్పుడు ఫోన్ చేసి మాకు అర్జెంట్ అని అంటున్నారండి. అలా కాకుండా కొద్దిగా ముందే ఆర్డర్ పెట్టుకోండి, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఎవ్వరు దగ్గరలో ఉండరు. వాళ్ళు వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి అట్లా వస్తారు. ఫుల్ ఓపెన్ పేషెంట్ నైటీస్ లేదా ఆపరేషన్ నైటీస్ అంటారు కదండి, అవి కూడా ఉంటాయి. అవి కూడా ఓన్లీ ఎక్సెల్ సైజే ఉంటాయండి. ఏమైనా కొద్దిగా పెద్ద సైజ్ అట్లా కావాలి అంటే మీరు ముందే ఆర్డర్ ఇచ్చుకోవటం బెటర్. జిప్ నైటీస్ అయితే అసలు ఎక్సెల్ ఓన్లీ ఒక 10 పీసెస్ ఎప్పుడు రెడీగా ఉంటాయి. అంటే 10 ఒక 5, 6 అట్లా అయిపోయినట్టు ఒక 10 పీసెస్ వరకే అవైలబుల్లో ఉంటాయండి. ఎందుకంటే మేము కుట్టిస్తాం అనేసరికి జిప్పులు అయితే కంప్లైంట్ రాదు. కాకపోతే నార్మల్గా చెప్తున్నాను, జిప్పులు ఫెయిల్ అయినా జిప్పులు గ్యారెంటీ ఇస్తారండి, క్లాత్ గ్యారెంటీ ఉంటుందా అని అడుగుతారనమాట. అందుకని ఫీడింగ్ నైటీస్ అయితే ఎక్కువ కుట్టించాను, వాళ్ళే ఇష్టపడి ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే తప్ప. ఓల్డ్ కస్టమర్స్ అయితే ఎప్పుడు వాళ్ళకి ఐడియా ఉంది కాబట్టి ఒక 10-15 డేస్ ముందే ఆర్డర్ ఇచ్చి అయితే కుట్టించుకుంటారు. ఇవేమో ఫ్రంట్ 4 బటన్స్ ఓపెన్ అండి. ఫీడింగ్ వాళ్ళు మన దగ్గర కస్టమర్స్ అయితే ఎక్కువ ఇలాగే ఇష్టపడతారండి. స్మాల్ టు జంబో సైజ్ నైటీస్ వరకు ఉంటాయండి. అలాగే నైటీ పెట్టికోట్స్ కూడా పాప్లైన్ ఫ్యాబ్రిక్తో మేము ఓన్గా కుట్టించేవి కూడా ఉంటాయి, 250 రూపీస్ అట్లా. నార్మల్ 190 రూపీస్ పెట్టికోట్స్ ఉంటాయి, బ్రాండెడ్లో కూడా ఉంటాయండి. మీకు అట్లా పెట్టికోట్స్ కూడా అంటే ఒక నైటీ ఒక పెట్టికోట్, లేకపోతే 2 నైటీస్ ఒక పెట్టికోట్ అట్లా కావాలి అంటే చూడొచ్చు. ఇది వచ్చి కాస్ట్ 420 రూపీస్ అండి, ఒక 10 రూపీస్ పెరిగిద్ది. ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే సింగిల్ పీస్ 60 అండి, 2 to 4 నైటీస్ అయితే 100 రూపీస్. ఈరోజు చూపించే నైటీస్ ఎక్సెల్లా ఇవి కూడా ఫ్రంట్ ఓపెన్. ఎవరైనా బటన్స్ కొట్టించలేదు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవేమో బాతిక్ ప్రింట్ అండి. ఆల్రెడీ ఎం సైజ్ నైటీస్ పెట్టాను, ఎవరైనా ఎం సైజ్ 23 చెస్ట్ లూజ్ వస్తుంది, ఇంతకంటే చిన్న సైజ్ కావాలి అంటే ఒకసారి చూడండి. ఇది చెస్ట్ లూజ్ సేమ్ 25 వస్తుందండి, 24 to 25. హైట్ అయితే 54 to 55 అట్లా ఉంది. 54 ఓకే అన్న వాళ్ళే తీసుకోండి, ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైనా చెప్పాలి అంటే ఏది చెప్పినా కూడా అంటే 54 to 55 అన్నాను అనుకోండి, అన్నీ చెక్ చేసి ఒకసారి 55 ఏమేమి ఉన్నాయో ఒకసారి పెట్టరా అని అడుగుతారు. అంటే నార్మల్గా అవన్నీ చెక్ చేసి పెట్టడం కుదరదు కదండి. 54 ఫైనల్గా ఓకే అన్న వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు కాబట్టి 54 హైట్ ఉన్న వాళ్ళైతే, అంటే 54 అంటే మీ నైటీ 54 హైట్ ఉంటే చాలు అనుకునే వాళ్ళైతే చూడండి. ఇవి అయితే కాస్ట్ 390 అండి. ఇవి కూడా అన్ని క్లోజ్డ్ నెక్సేనండి, ఫ్రంట్ ఓపెన్ అయితే లేదు. అలాగే 3 మీటర్ బిట్స్ ఉన్నాయి, మీకు కావాల్సిన వాళ్ళు ఎవరన్నా కావాలి అంటే అడగండి, నేను పిక్స్ పెట్టడానికి ట్రై చేస్తాను, లేకపోతే వీడియో పెట్టడానికైనా ట్రై చేస్తా. అంటే వీడియో అంటే యూట్యూబ్లో వీడియో కాదండి, నార్మల్గా ఒక వీడియో అన్నీ ఉన్నవి అన్నీ ఒక వీడియో లింక్ లాగా షేర్ చేసి చిన్న వీడియో అప్లోడ్ చేస్తాం మీకు మీ వర్క్ పర్సనల్ వాట్సాప్ నెంబర్కి. ఇవి కూడా ఫోన్లోకి రియల్కి కొద్ది కలర్ అయితే చేంజ్ ఉంటుందండి. ఇవన్నీ 390. ఇవి కూడా సేమ్ డబల్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. అదొకటి అట్లా ఏమన్నా కావాలి అన్నా తీసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి విజయవాడలో డోర్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంటుందండి. మీకు 1 కావాలన్నా 10 కావాలన్నా 100 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. ఎవరైనా ఇంటి పక్కన వాళ్ళు అలా కలిసి కావాలి అన్నా కూడా తీసుకోవచ్చు. కానీ అప్పటికప్పుడు ఫోన్ చేసి అరగంటలో కావాలి అంటే రాలేరు, కొద్ది టైం పడుతుంది. ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.